ఈరోజు వెరైటీగా పుచ్చకాయ తొక్కలతో హల్వా చేద్దాం. పుచ్చకాయ తొక్కలు తీసుకొని పీల్ తీసుకుందాం. పీల్ తీసుకున్న దాన్ని తురుముకున్న తురుముని వడకట్టుకోవాలి. ఈ తురుముని వడకట్టుకొని ఒక కప్పులోకి తీసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఈ తురుము వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుంటూ మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు తురుముకి 3/4 కప్పు దాకా చక్కెర తీసుకున్నాను. ఈ చక్కెర వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు చక్కెర బాగా మెల్ట్ అయిన దాకా ఉడికించుకోవాలి. ఈలోపు బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలు 7 నిమిషాల్లో మెల్ట్ అయిన చక్కెర అంతా దగ్గరకు వస్తుంది. హల్వా రెడీ అవుతుంది. వేయించి పెట్టుకున్న ఇవన్నీ కలిపేసుకొని దించేసుకోవటమేనండి. అంతే, రుచికరమైన హల్వా రెడీ అవుతుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి.